హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. తేదీ తీసుకున్నట్లయితే జూలై 17వ తారీఖు అండి. టాప్ 5 ముఖ్య అప్డేట్స్ చూద్దామండి. మరోసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నాం. సో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ల పంపిణీకి సంబంధించి, అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో రాష్ట్రంలో ప్రతి నెల కూడా పెన్షన్లు అనేది డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 41 లక్షల మంది పెన్షన్లు, అంటే ఇందులో వృద్ధులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు, అన్ని రకాల కేటగిరీల వారు 11 రకాల పెన్షన్లు ప్రతి నెల ప్రభుత్వం 1000 కోట్ల వరకు దాదాపుగా ఖర్చు చేస్తుందన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీకి సమయం అయితే కావడం జరిగింది. ఈ తరుణంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల కూడా డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ఎంతోమంది ఇక ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తంగా వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, ఇలా డయాలసిస్ వ్యాధిగ్రస్తులు మొత్తం 42 లక్షల వరకు అయితే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందులో లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అయితే నడుస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేశారు ఏంటంటే గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కొత్త పెన్షన్లు 1,00,000 పెన్షన్లు మంజూరు చేసినట్లుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది అనమాట. అంటే దాదాపు ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి డయాలసిస్ వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలు, ఇలా వివిధ రకాల కేటగిరీలో ఉన్న వారందరికీ దాదాపు 1,00,000 పెన్షన్లు అనేది ఇవ్వడం జరిగిందట. సో ప్రభుత్వ లేఖల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 2 లక్షల పెన్షన్లు ఇస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలియజేయడం జరిగింది. సో కొత్తగా ఇవ్వబోయే పింఛన్ల కోసం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించినట్లు జరిగిందనమాట. 26-27 ఆర్థిక సంవత్సరం సంబంధించి ఆగస్టు 15వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేశారనమాట. కొత్తగా పెన్షన్లకు సంబంధించి మహిళలకు ఇవ్వడానికి అవకాశాలు, అంటే గుడ్ను చెప్పడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అనర్హులను తొలగిస్తూ కొత్త వారికి అయితే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ముఖ్యంగా అనర్హులు లైవ్ అథెంటికేషన్లో ఇప్పటికే చాలామంది అయితే కంప్లీట్ చేసుకున్నారు, కొంతమంది మాత్రం కంప్లీట్ చేసుకోలేదు అంటున్నారు. ఈ నెలాఖరు వరకు అవి కూడా కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఫ్రెష్గా లిస్ట్ అయితే వస్తుందన్నమాట. సో అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. గతం నుంచి పెన్షన్లు పొందుతూ ఇక పెన్షన్లు పొందుతున్నటువంటి ఏదైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు మరణించినట్లయితే వారు మళ్ళీ కూడా పెన్షన్లు వారి పేరు పొందినట్లయితే గుర్తించి అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే వారి పెన్షన్లు నిలిపివేయాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ పెన్షన్లు పొందుతున్న వారు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఆసరా పెన్షన్లు పొందిన వారు, ఇలా ప్రభుత్వ ఉద్యోగులు అనగా తల్లిదండ్రులు, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది, ఇలా పెన్షన్లు అయితే తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. అటువంటి వారందరికీ పెన్షన్లు అనేది తొలగిస్తున్నారు అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ అథెంటికేషన్ అనేది ఇప్పటికే నడుస్తూ ఉందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అందరికీ కూడా ఒకేసారి ఒకే విధానంలోనే పెన్షన్లు అనేది మంజూరు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట రాష్ట్రంలో. సో అది ముఖ్యంగా డీబీటీ పద్ధతిలో బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయితే కావడం జరుగుతుంది. రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ప్రభుత్వం నుంచి దాదాపుగా గుడ్ న్యూస్ అనమాట. ఆగస్టు 15వ తారీఖు నుంచే ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొత్తవి లిస్ట్ అనేది ఇవ్వబోతున్నారు. స్టార్టింగ్ వచ్చేసి ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత, తర్వాత దివ్యాంగులకు, వృద్ధులకు, ఇలా కేటగిరీ వైజ్గా పెన్షన్లు ఒక్కొక్కటిగా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట రాష్ట్రంలో. సో ఇక అనర్హులను ప్రభుత్వం తీసేసి కొత్తగా అవకాశాలు కూడా కల్పించి మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాలు ఇవ్వబోతున్నారు. ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఇప్పటివరకు దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రజాపాలన దరఖాస్తులు 15 లక్షల వరకు అయితే వచ్చినట్లు ప్రభుత్వం గుర్తించిందనమాట. వాటిలో నుంచే అర్హులను ఇక ఎవరైతే ఉన్నారో ఒక లిస్ట్ అనేది, సపరేట్గా లిస్ట్ అనేది రెడీ చేస్తున్నారనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీతో పాటు కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ నెల పెన్షన్లకు సంబంధించి జూన్ నెల, అంటే మనకు ఏ నెల పెన్షన్ ఎలా అయితే ఇవ్వరు కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఇక జూలై నెల వచ్చింది. మన జూన్ నెల పెన్షన్లు జూలైలో అయితే అందించడం అయితే జరుగుతుంది. సో ఒక నెల, అంటే ఒక జిల్లాకు ముందుగా అయితే ఇవ్వడం జరుగుతుంది. బడ్జెట్ సంబంధించి రిలీజ్ చేస్తారనమాట. తాజాగా వచ్చేసి ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందిస్తారంటే నెల 20వ తారీఖు నుంచి అయితే
అందించే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తాజా అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఎంత మొత్తంలో ఇస్తున్నారు ఏంటనేది కూడా 2-3 రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుంది. ఈరోజు క్యాబినెట్ భేటీ కూడా ఉంది కాబట్టి మీటింగు. సో రాష్ట్రంలో ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొన్ని ప్రభుత్వ పథకాలు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు బట్టి మొత్తానికి సమగ్రంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ లేకున్నా డైరెక్ట్ మనం ఆర్డర్ పెడితే వచ్చేటట్టు ఉందన్నమాట. సో పండ్లు, కూరగాయలు, కిరాణా షాపులు ఎలా అయితే వస్తాయో స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ద్వారా 10 నుంచి దాదాపు 5 కేజీల సిలిండర్ ఉంటుంది కదా. సో హెచ్పి కావచ్చు, ఇండియన్ గ్యాస్ రెండు కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఇవి రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నారనమాట. డోర్ డెలివరీ అయితే చేయబోతున్నారు. వీటికి కనెక్షన్ అవసరం అయితే లేదనమాట. సో ఇక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. శుభవార్త. పంచాయతీలకు సంబంధించి ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 70 సబ్సెక్షన్ 3 ప్రకారం సవరణ చేయనుంది. దీంతో గ్రామాల్లో పనులు ఈజీగా అయితే నిధులు వాడుకోవచ్చు. గతంలో ఏం చేశారంటే ఒక ఫైలు దీనిపైన ఇవాళ క్యాబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతం పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచాయతీ ట్రెజరీలోనే జమ చేస్తారు. అయితే అవసరానికి నిధులు కావాలంటే ఆర్థిక శాఖ నుంచి కావాల్సినవి అనుమతి తీసుకోవాల్సి అయితే వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా పంచాయతీ నిధుల నుంచే ఖర్చు చేసుకునే